సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి యాక్టివేట్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వారు కూడా దయచేసి బెల్ బటన్ నొక్కి యాక్టివేట్ చేసుకోండి. నాయకుడంటే ముందు చూపు ఉండాలి. ముందు చూపుతో ప్రజలు నడిపించేవాడే నిజమైన లీడర్. అటువంటి లక్షణాలు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి అనేకం ఉన్నాయి. పరిస్థితుల ప్రభావంతో కొన్ని విషయాల్లో రాజీపడే చంద్రబాబు ప్రజలకు మేలు చేసే విషయాల్లో మాత్రం తనదైన స్టైల్లో ముందుకు వెళ్తుంటారు. నాడు ఐటీ రంగంతో హైదరాబాద్ను అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్దిన, నేడు రాజధాని లేని ఆంధ్రాకు అమరావతి వంటి అంతర్జాతీయ నగరాన్ని నిర్మిస్తున్న అదంతా ఆయన ముందు చూపే కారణం. ఇటువంటిదే సాగునీటి రంగంలో కూడా మరో కీలకమైన నిర్ణయం తీసుకున్నారు. చంద్రబాబు నాయుడు కృష్ణానదిపై ఆఖరు సాగునీటి ప్రాజెక్ట్ అయిన ప్రకాశం బ్యారేజ్ నుంచి సముద్రంలోకి వెళ్తున్న నీరును ఒడిసి పట్టాలని ఆయన ఆలోచించారు. దీనిలో భాగంగా వరద ఎక్కువగా వచ్చే సమయంలో వృధాగా సముద్రంలోకి వెళ్తున్న నీటిని ప్రకాశం బ్యారేజ్ తర్వాత 12 కిలోమీటర్ల దూరంలో మరో ప్రాజెక్టును కట్టి నీటిని నిల్వ చేయాలనేదే ఆయన ఆలోచన. ఇంతకుముందు వరద అధికంగా వచ్చిన సమయంలో ప్రకాశం బ్యారేజ్ దాటిన నీరు వృధాగా సముద్రంలోకి పోయేది. ఇప్పుడు ప్రతిపాదిత ప్రాజెక్టు వల్ల వరద నీరు ఈ ప్రాజెక్టులో నిల్వ చేయడానికి ఆస్కారం ఉంటుంది. దాదాపు 1.7 టీఎంసీల నీరు ఇక్కడ నిల్వ చేయడానికి వీలు ఉంటుంది. ఈ నీటితో సాగునీటి అవసరాలు, రాజధాని తాగునీటి అవసరాలు తీర్చవచ్చు. అంతేకాదు, దీన్నో పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయాలన్న ప్రతిపాదన కూడా ఉంది. 1.2 కిలోమీటర్ల పొడవు ఉంటే ఈ బ్యారేజ్ పూర్తి అయితే పర్యాటకులకు ఆకర్షించడం సులువు అవుతుంది. మొత్తం మీద చంద్రబాబుకు వచ్చిన విశిష్టమైన ఆలోచన ఆంధ్ర ప్రజలను ముగ్ధులను చేస్తోంది. అలాగే రాష్ట్ర విభజన సమయంలో అంతా అన్యాయమే జరిగింది. కట్టుబట్టలతో, పూర్తి అప్పులతో హైదరాబాద్ను వదిలి అమరావతికి వచ్చింది మన రాష్ట్రం. అయితే ఎన్ని ఏళ్లు పడుతుందో మళ్లీ మన ఊపిరి పోసుకొని పరిగెత్తాలి అంటే ఎన్ని యుగాలు గడవాలి? ఆంధ్రప్రదేశ్ అన్న పేరు దేశంలో వినిపించాలంటే ఎన్ని ఏళ్లు గడవాలి? ఇది ప్రతి సామాన్యుడి ఆవేదన. అయితే ఇవన్నీ పట్టించుకోలేదు, ఇవన్నీ ఆలోచించలేదు. నాకు మద్దతు ఇవ్వండి, మిమ్మల్ని నేను నడిపిస్తానన్నాడు చంద్రబాబు. ఇచ్చిన మాట, చెప్పిన మ్యాటరు ఎప్పుడు మర్చిపోని చంద్రబాబు ఏమాత్రం భయపడలేదు. తమను విమర్శించిన వారికి సవాళ్లు విసురుతూ అన్ని విభాగాల్లోనూ దూసుకుపోతూ రాష్ట్రాన్ని అభివృద్ధిలో పరుగులు తీస్తున్నాడు. ఇది ఇలా ఉంటే అదే క్రమంలో టెక్నాలజీ వినియోగంలో కొన్ని పథకాల అమలులోనూ ఏపీ అనుసరిస్తున్న విధానాలను ఇతర రాష్ట్రాలు కూడా ఫాలో అవుతుండడం చూస్తూ ఉంటే టెక్నాలజీ పరంగా తన సత్తాను మరోసారి రుజువు చేసుకున్నాడు బాబు. విషయంలోకి వెళ్తే టెక్నాలజీ విషయంలో ప్రత్యేకించి వైద్య ఆరోగ్య రంగంలో ఏపీ విధానాలను ఇప్పటికే నీతి ఆయోగ్ కూడా ప్రశంసించిన సంగతి తెలిసిందే. నీతి ఆయోగ్ ద్వారా ఏపీ వైద్య విధానాల సంగతి తెలుసుకున్న ఉత్తరప్రదేశ్ సర్కార్ వాటిని అనుసరించే ప్రయత్నం చేస్తోంది. వీటిని అధ్యయనం చేసేందుకు ఆంధ్రప్రదేశ్ కు తన మంత్రితో పాటు ప్రత్యేక బృందాన్ని పంపించింది. యూపీ వైద్య శాఖ మంత్రి సిద్ధార్థనాథ్ సింగ్ నేతృత్వంలోని ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ ఉన్నతాధికారుల బృందం ఏపీకి వచ్చి తమకు సహకరించాలని కోరింది. సిద్ధార్థనాథ్ సింగ్ తో పాటు ఉత్తరప్రదేశ్ కు చెందిన వైద్య శాఖ ఉన్నతాధికారులు విజయవాడ మురళీ ఫార్చ్యూన్ హోటల్లో ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ తో పాటు ఇతర ఉన్నతాధికారులతో భేటీ అయ్యారు. ఉదయం 10 గంటల నుంచి సుమారు 3.5 గంటల పాటు రాష్ట్రంలో వైద్య శాఖ ద్వారా అమలవుతున్న కార్యక్రమాలు, వైద్య సేవలు, అందిస్తున్న విధానాలు, ఇతర అంశాల గురించి అడిగి తెలుసుకున్నారు. ఏపీ వైద్య విధానాలకు ఇంతటి పేరు తీసుకొచ్చిన వారిలో ముఖ్యులైన వైద్య శాఖ ముఖ్య కార్యదర్శి పూనం మాలకొండయ్య యూపీ అధికారులకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఏపీ విధానాలను వివరించారు. ఆరోగ్య కేంద్రాల్లో అందుతున్న వైద్య సేవలు, ఆసుపత్రుల్లో ఔషధాలు, ఇతర సౌకర్యాల సమస్త సమాచారం క్షణాల్లో అందుబాటులో ఉంటుండడంపై యూపీ టీం సంతృప్తి చెందింది. తమ రాష్ట్రంలోనూ ఈ విధానాలను అమలు చేస్తామని చెప్పింది. మొత్తంగా చూసుకుంటే ఆంధ్ర ఏమైపోతుందో అని భయపడిన ఇతర రాష్ట్రాలు ఇప్పుడు ఆంధ్రాని అనుసరిస్తుంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు మన ఆంధ్ర ప్రజలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి, మీ వారందరితో షేర్ చేసుకోండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.